హాయ్ అండి. చికెన్ ఫ్రై కోసం శుభ్రం చేసుకుని చికెన్ తీసుకొని కుక్కర్లో వేసుకొని దాంట్లో పసుపు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత 2 విజిల్స్ వచ్చాక చికెన్లో వాటర్ సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత దాని పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మగ్గిన తర్వాత కొంచెం పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకుని చికెన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత దానిలో చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ.